కంప్యూటర్ యొక్క తరాలు. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. జనరేషన్స్ అంటే తరాలు. ఇక్కడ జనరేషన్స్ అంటే తరాలు అంటే అర్థం. ఇంటి దగ్గర నుంచి మీ తాతగారు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలంటే నడవటం వల్ల కాళ్ళు నొప్పులు వస్తున్నాయని వాళ్ళ అబ్బాయికి వచ్చేప్పటికల్లా సైకిల్ని డిజైన్ చేశారు. సైకిల్ వల్ల ఇంకొంచెం ఇబ్బంది ఉందని వాళ్ళ అబ్బాయిలకు వచ్చేప్పటికల్లా బైక్ తయారు చేశారు. ఇక్కడ 3 తరాలు మారినాయి. మనం గమనిస్తే ఒక తరంలో మోకాళ్ళ దగ్గర నుంచి సైకిల్ దగ్గర నుంచి బైక్ డెవలప్మెంట్స్ జరిగినాయి. అంటే జనరేషన్స్ అంటే అర్థం డెవలప్మెంట్స్ అని అర్థం. కంప్యూటర్ రాకముందు మనకి అబాకస్, పాస్కల్ ఇలాంటి చాలామంది మహానుభావులు వాళ్ళ యొక్క సొంత వస్తువులు కనుక్కొని ఆ వస్తువులకు ఆయా పేర్లు పెట్టారు. ఎక్కువగా మనం అబాకస్ గురించే విన్నాం. ఇప్పుడు అబాకస్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. సో జనరేషన్స్ అంటే తరాలు. కంప్యూటర్ని కనుక్కోవడానికి ముందు అబాకస్ అనే అతను ఒక వస్తువును కనుక్కున్నారు. 2+2 అంటే కూడటం ఎంత అంటే చాలా కష్టము ఇది కనుక్కోవడం అన్న రోజుల్లోనే ఈ అబాకస్ అనే అతను ఒక వస్తువు కనుక్కున్నారు. ఈ వస్తువు ద్వారా ఈజీ చేయొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే మనం కష్టపడకుండా ఒక వస్తువు చేత మనం పని చేపిద్దామన్న ఆలోచన అనేది చాలా గొప్పది. అండ్ అందుకని అబాకస్ అనే అతని పేరు ఇప్పటికీ మనం ఆలోచిస్తూనే ఉంటాం. అది ఎలా ఉంటుందంటే ఆయన గారు కనుక్కున్న వస్తువు ఇలా ఉంటుంది. ఈ రెడ్ కలర్తో రాసినంత ఒరిజినల్ బంగారు ఫ్రేమ్తో తయారు చేయబడింది. ఆ బ్లూ కలర్తో రాసినవన్నీ ముత్యాలు అనుకోండి, ఒరిజినల్ ముత్యాలు. ఇవి ఒక దారంలో కనుక మనం పూసలు గుచ్చితే ఎలాగైతే అటు ఇటు జరపగలమో అలా డిజైన్ చేశారు. 2+2 అంటేనే కష్టం అనుకున్న రోజుల్లో ఈ చిన్న లెక్క 232, 231 అనే ఈ కష్టమైన లెక్కని చాలా సింపుల్గా క్యాలిక్యులేషన్ చేశారు అబాకస్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వరుస ఇక్కడికి వచ్చేపాటికల్లా మనం కేవలం వన్స్ ప్లేస్లో ఉన్న నంబర్ని మాత్రమే మూవ్ చేయాలి. ఇక్కడ టెన్స్ ప్లేస్, ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి హండ్రెడ్స్ ప్లేస్, వన్స్ ప్లేస్లు అంటే ఇక్కడ మనం రాసిన ఇన్పుట్లో 2 అనేది వన్స్ ప్లేస్, 3 అనేది టెన్స్ ప్లేస్, 2 అనేది హండ్రెడ్స్ ప్లేస్. ఇట్లాగా ఇప్పుడు వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఫస్ట్ వరుసలో వన్స్ ప్లేస్లో ఉన్న ముత్యాలను జరపాలి. ఇందాకే చెప్పుకున్నాం దారం ఎక్కించినట్టుగా ఉంటాయి అని. సో వన్స్ ప్లేస్లో 2 ఉన్నాయి కాబట్టి ఇటు బ్లూ కలర్లో ఉన్న 2 పిఎల్స్ని కుడి పక్కకు జరిపినట్టుగా ఊహించండి. 2 పిఎల్స్ జరపాలి. అయితే ఈ వస్తువుని నెక్స్ట్ మళ్ళీ 3 టెన్స్ ప్లేస్లో 3 ఉంది. సో ఇక్కడి నుంచి వచ్చేపాటికల్లా మళ్ళీ 3 పిఎల్స్ కుడి పక్కకు జరపాలి. మళ్ళీ హండ్రెడ్స్ ప్లేస్లో 2 ఉన్నాయి కాబట్టి 2 పిఎల్స్ ఇటు పక్కకు జరపాలి. దెన్ అగైన్ గోయింగ్ టు ద అనదర్ ఇన్పుట్, ఇంకో దానికి వెళ్తున్నామంటే 1, మళ్ళీ వన్స్ ప్లేస్లో 1, సో ఒక 1 పిఎల్ తీసుకొచ్చి ఇటు జరపాలి. అండ్ టెన్స్ ప్లేస్లో 3 ఉన్నాయి. సో అక్కడి నుంచి 3 పిఎల్స్ జరిపి 3 పిఎల్స్ వేయాలి. ఇక్కడ మళ్ళీ హండ్రెడ్స్ ప్లేస్లో 2 ఉన్నాయి కాబట్టి 2 పిఎల్స్ వేయాలి. అన్నీ అయిపోయిన తర్వాత కౌంట్ చేయడం మొదలు పెట్టాలి. అయితే మన పేరు రాసుకునేటప్పుడు అక్షరాల ముందు మనం ఇలా ఉంటాయి అని నేర్చుకుంటామో, ఈ అబాకస్ అనే వస్తువు వాడటం నేర్చుకోవాలనుకుంటే మనకి 0 నుంచి 9 అంకెల దాకా ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఆ రోజుల్లో. ఆయన అలా చెప్పాడు. ఎందుకంటే ఎంత పెద్ద నెంబర్ రాసినా 0 నుంచి 9 లోపలే రాస్తాం. 232 ఏది చూసినా 0 నుంచి 9 లోపలే ఉంది. 0 నుంచి 9 అంటే 10 కాబట్టి అక్కడ 10 పూసలు ఉంటాయి ప్రతి వరుసకి. ఆ విధంగా డిజైన్ చేశారు. సో మనం అబాకస్ గురించి పూర్తిగా తెలుసుకోవట్లా, అబాకస్ అన్న ఆలోచన ఏంటిదన్న దాని గురించి అలా చెప్పాం. ఇప్పుడు ఫస్ట్ వరుసలో 3 ఉన్నాయి కాబట్టి 3 అని వేయటం. సెకండ్ వరుసలో 1, 2, 3, 4, 5, 6, సో 6 అండ్ 10 హండ్రెడ్స్ ప్లేస్లో 4 ఉన్నాయి కాబట్టి 4. ఈ విధంగా అక్కడ పిఎల్స్ని చూస్తూ మనం వేయచ్చు. ఇది చాలా సింపుల్గా తయారు చేయటం. ఇప్పుడు కంప్యూటర్స్ యొక్క ఇంట్రడక్షన్. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అని అలా 5 జనరేషన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ అని, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్. అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ జనరేషన్ వచ్చేపాటికల్లా వాక్యూమ్ ట్యూబ్స్ అవి ఇలా ఉంటాయి. వాక్యూమ్ ట్యూబ్స్ అంటే ఈ రోజుల్లో బల్బ్ వెలగాలి అంటే ఎలా పవర్ అనేది వెనక అవసరమో, ఆ రోజుల్లో కంప్యూటర్ అనేది నడవాలి అంటే ముఖ్యమైన దాంతో తయారు చేసేవారు వాక్యూమ్ ట్యూబ్స్. అంటే వాక్యూమ్ ట్యూబ్స్ ఉంటేనే అవి పనిచేస్తాయి. ఈ రోజుల్లో పవర్ ఉంటేనే ఎలాగా నడుస్తుందో. సో ఆ వాక్యూమ్ ట్యూబ్స్
దీన్ని జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనే అతను తయారు చేశారు. దీనికి మోర్ పవర్ కావాలి. ఇవి కనీసం 17,468 వాక్యూమ్ ట్యూబ్స్ ఉంటే కానీ ఒక కంప్యూటర్ నడిచేది కాదు. ఇది నడుస్తున్నప్పుడు హీట్ ఎక్కువ ఉండేది. దీన్ని ఊరి చివర కట్టేవాళ్ళు. కారణం, సినిమా థియేటర్స్ ఊరి చివర ఇంతకుముందు ఉండేవి. ఎందుకంటే ఊరికి కావాల్సిన కరెంట్ ఎక్కువ అవే తీసుకునేవి. అందుకని ఊరి చివర ఫ్యాక్టరీస్ లాగా. సో అవంతా చాలా పెద్దగా ఉండేవి, వెరీ లార్జ్ ఇన్ సైజ్. ఎగ్జాంపుల్స్ని ఆ రోజుల్లో వాడే కంప్యూటర్ని ఎనియాక్ అని పేరు పెట్టారు. దీన్ని 1940s to 50s ఉపయోగించేవారు. ఇంకా సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్ అంటే ఇలా ఉంటాయి. ఆ ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటేనే కంప్యూటర్ పనిచేసేది. అంటే కంప్యూటర్ మొత్తం పనిచేయడానికి మూల కారకులు ట్రాన్సిస్టర్స్. దీన్ని జాన్ బార్డిన్, వాల్టర్ బ్రైటైన్ అండ్ విలియం షాక్లీ అనే వాళ్ళు తయారు చేశారు. ఇవి వాక్యూమ్ ట్యూబ్స్కి బదులుగా ట్రాన్సిస్టర్ వాడేవారు. సుమారుగా 3000 ట్రాన్సిస్టర్స్ ఉంటే కానీ ఒక కంప్యూటర్ నడిచేది కాదు. సో సైజ్ చాలా తగ్గింది. సో దీస్ ఆర్ స్మాలర్ అండ్ ఫాస్టర్. ఆ జనరేషన్లో వాడిన కంప్యూటర్స్ని ఎక్కువగా ఫోర్ట్రాన్ అండ్ కోబాల్ లాంగ్వేజెస్ని వాడేవారు. ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ అండ్ కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఈ ఫిజిక్స్లో, మ్యాథమెటిక్స్లో ఉన్న కెమిస్ట్రీ ఫార్ములాస్ని కన్వర్ట్ చేయడం కోసం ఫార్ములా వాడేవారు. ఈ కంప్యూటర్స్ వాడేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ IBM 1401 అనే కంప్యూటర్స్ని డిజైన్ చేశారు. ఇవి 1950s to 60s ఉండేవి. నెక్స్ట్ ఇంకా థర్డ్ జనరేషన్ వచ్చేపాటికల్లా ఐసీస్. ఇక్కడ నుంచి కంప్యూటర్స్ అనేది చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ అవ్వడం జరిగిందండి. ఒక చిప్ అంటారు దీన్ని, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇవి ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి. అలా బ్లాక్ అని చెప్పలేం, వాటిని సిల్వర్ అని చెప్పలేం. వాటిని సిలికాన్తో తయారు చేస్తారు. మన ఇండియాలో బెంగళూరుని సిటీ ఆఫ్ సిలికాన్ అంటారు. అంటే ఎక్కువగా చిప్స్ అక్కడ తయారు చేస్తారు. ఐసీస్ అలో మల్టిపుల్ ట్రాన్సిస్టర్స్ టు బి రీప్లేస్డ్ ఆన్ ఏ సింగిల్ సిలికాన్ చిప్. అంటే 17,600 ఉండాల్సిన వాక్యూమ్ ట్యూబ్స్ బదులుగా 3,000 ట్రాన్సిస్టర్స్. ఇప్పుడు 3,000 ట్రాన్సిస్టర్స్ బదులు కొన్ని వందల ఐసీలు ఉంటే సరిపోతుంది. అంటే చాలా సైజ్ తగ్గిపోయింది. అంటే చేత్తో పట్టుకొని వెళ్ళే సైజ్కి వచ్చింది. వీటిని జాక్ కిల్బీ అని, రాబర్ట్ నాయిసీ అనే సైంటిస్టులు 1950sలో కనుక్కున్నారు. మొట్టమొదటిసారిగా ఐసీస్ను ఉపయోగించుకుంటూ తయారు చేసిన కంప్యూటర్ IBM సిస్టమ్ 360 అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కంపెనీ వాళ్ళు ఆ మోడల్ కనుక్కున్నారు. ఇది 1960 to 70s ఎక్కువ వాడేవారు. ఇంకా ఫోర్త్ జనరేషన్ వచ్చేపాటికల్లా మైక్రో ప్రాసెస్. ఇప్పుడు మనం వాడేది. ఇందాక కనీసం ఒక 50-60 ఐసీలు కావాలి, కానీ ఇక్కడ కేవలం ఒకే ఒక్క ప్రాసెసర్ తోటి సిస్టమ్ మొత్తం రన్ చేయొచ్చు. ప్రాసెసర్స్ ఇలా ఉంటాయండి. అదే బట్టలు ఉతికే బ్రష్ కనుక ఎలాగైతే పిన్స్ ఉంటాయి, అలాగ గోల్డ్ కలర్ పిన్స్. ప్రతి పిన్స్కి లెక్క ఉంటుందండి, 80 పిన్స్ అలా ఉంటాయి. ఈ రోజుల్లో వాడేవన్నీ మైక్రో ప్రాసెసర్సే. ఒక్క సింగిల్ చూడండి, మైక్రో ప్రాసెసర్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ది ఎంటైర్ సిపియు మొత్తాన్ని ఒక సింగిల్ చిప్లో పనిచేస్తారు. ఇందాక కనీసం మనకి 100-200 ఐసీలు కావాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం సింగిల్ చిప్, ఒకే ఒక్క మైక్రో ప్రాసెసర్ తోటి సిస్టమ్ మొత్తం రన్ చేయొచ్చు. దీనిని టెడ్ హాఫ్ అండ్ ఫెడరికో ఫాగిన్ అనే సైంటిస్టులు 1971sలో డిజైన్ చేశారు. మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి తయారు చేసిన మైక్రో ప్రాసెసర్ ఉపయోగించుకొని తయారు చేసిన సిస్టమ్ ఇంటెల్ 4004. ఇవి 1970s నుంచి ఇప్పటిదాకా వాడుతూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఎవరైనా ల్యాప్టాప్ కొనడానికి అన్నారు అంటే ఈ మైక్రో ప్రాసెసర్ ఉపయోగించుకొని. ఇంకా ఫిఫ్త్ జనరేషన్ వచ్చేపాటికల్లా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా చెప్పాలి అంటే రోబోట్స్తో పనిచేస్తున్నట్టే. దీన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. ఎక్కువగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనే కంప్యూటర్స్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉపయోగిస్తున్నాయి. దీన్ని చాలా కంపెనీస్ వాళ్ళు ప్లస్ పెద్ద పెద్ద మేధావులు, వారి పేరు జాన్ మెకార్థీ అనే, అలన్ ట్యూరింగ్ అనే వాళ్ళు, IBM కంపెనీ వాళ్ళందరూ కలిసి తయారు చేశారండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన సిస్టమ్ పేరు IBM వాట్సన్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్. ఇది 2021 నుంచి రన్నింగ్లో ఉంది.